ఈరోజు మనం ఐరన్ డెఫిషియన్సీ గురించి డిస్కస్ చేద్దాము. ఐరన్ అనేది మన బాడీకి కావాల్సిన చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్. సో, ఇప్పుడు ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనకి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, మనం కొంచెం పని చేయగానే అలసిపోయిన ఫీలింగ్ రావడము, రోజంతా అలసటగా ఉండడము, వీక్‌నెస్, ఫెటీగ్‌గా ఉండడము, తల బరువుగా అనిపించడము, హెడేక్‌గా ఉంటది. చిన్న చిన్న విషయాలకి ఇరిటబిలిటీ వస్తది. అంటే చికాకుగా ఉండడము. దీంతో పాటు మనకి ఇంకా మెయిన్ సింప్టమ్స్ మనకి ఎక్కడ అంటే హెయిర్ అండ్ స్కిన్‌లో కనిపిస్తాయి. జుట్టు ఊడిపోవడము, జుట్టు పల్చగా అవ్వడము, గోర్లు పల్చగా అవ్వడము, గోర్లు తొందరగా విరిగిపోవడము, గోర్లు స్పూన్‌లాగా మారిపోవడము ఇట్లాంటివి ఉంటాయి. అదే పిల్లల్లో అయితే మనకి ఏంటంటే వాళ్ళ ఎదుగుదల కొంచెం తగ్గినట్టు అనిపిస్తది. ఎదుగుదల ఆగిపోతది. వాళ్ళలో కొంచెం బిహేవియరల్ అబ్‌నార్మాలిటీస్ వస్తాయి. వాళ్ళు కూడా చిన్న చిన్న వాటికే చిరాకు పడడం గమనిస్తా ఉంటాము. దీంతో పాటు మనకి ఏంటంటే తినకూడని పదార్థాలు తినాలనిపిస్తది. అంటే బలపము, చాక్ పీస్, మట్టి, గోడకున్న పెయింట్ ఇలాంటివి తినాలనిపిస్తది. దీన్నే మనం పైకా అంటాము. ఇంకా ఐరన్ డెఫిషియన్సీ చాలా ఎక్కువైపోయింది అంటే రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోతాయి. హిమోగ్లోబిన్స్ లెవెల్ తగ్గిపోయినప్పుడు మనకి ఏంటంటే కొంచెం దూరం నడవగానే ఆయాసం రావడము, దమ్ము రావడము, మెట్లెక్కుతున్నప్పుడు దమ్ము రావడము, గుండె వేగంగా కొట్టుకున్నట్టు అనిపించడము, దీంతో పాటు మనకి కాళ్ళ వాపులు ఇట్లాంటివి రావడం జరుగుతుంది.